ఓయన్నా, ఇంట్లో పనోళ్ళనే కాదన్నా, కన్న బిడ్డని కూడా క్షమించడం నేర్చుకో. ఓ తూరివాణ్ణి క్షమించి చూడు. ఏమన్నా, పని మనిషి ఆ వస్తువుని పగలగొట్టుంటే అశ్విని ఆ మాదిరి అరుస్తా ఉంటే తప్పమ్మా అని చెప్తా ఉండావు. మరి నీకు తప్పు అని చెప్పేవాళ్ళు ఎవరూ లేకనే కదా నీ ఇష్టానికి నువ్వు చేస్తుండావు. అత్త, ఏం నువ్వు? రే, నువ్వు ఉండ్రా. తప్పుని తప్పనే చెప్పాలా? అట్టా చెప్పేవాళ్లు లేనప్పుడే ఇట్టాంటి తప్పులే జరుగుతూ ఉంటాయి. చెప్పన్నా, వాణ్ణి క్షమించలేవా నువ్వు? ఒక్కసారి క్షమించి చూడు. ఇల్లు ఆనందం నిలయమవుతాది. నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావో నాకు బాగానే అర్థమవుతుందమ్మా. కానీ కొన్ని తప్పుల్ని, కొంతమంది మనుషుల్ని క్షమించలేను. నువ్వన్నట్టుగానే క్షమించడానికి వాడు పగలగొట్టింది వస్తువుని కాదు, నా మనసుని. క్షమించాల్సిన మనసునే ముక్కలు చేసినప్పుడు అదెలా క్షమిస్తుందమ్మా? ఆ రోజు నువ్వు చేసిన త్యాగాన్ని, మోస్తున్న బాధ్యతని, దుర్గ పెట్టుకున్న కన్నీళ్ళని, విజయశాంతి కుటుంబానికి జరిగిన నష్టాన్ని, ఇవన్నీ చూసిన తర్వాత కూడా ఎలా క్షమించమంటావు? ఇదంత సులభం కాదమ్మా. నువ్వనుకుంటున్నావు వాడికేదో నేను శిక్ష వేశానని. శిక్ష పడింది వాడికి కాదు, నాకు. అది కూడా చెయ్యని తప్పుకి. బాధ కూడా బరువై మోయలేని పరిస్థితి తీసుకొచ్చింది వాడు. ఇంకా ఎలా క్షమించమంటావు? తప్పుల మీద తప్పులు చేసి ఆ కుటుంబానికి, ఈ కుటుంబానికి సంతోషాన్ని దూరం చేసింది వాడు. అయినా కూడా వాడిని క్షమించమని అడగడానికి నీకు మనసెలా వస్తుందమ్మా? ఈ జన్మకది జరగదు. అన్నా, అన్నా, ఏంటండి మీ తమ్ముడు? ఆయన్ని ప్రశాంతంగా ఉండనివ్వడా? కనీసం కడుపు నిండా అన్నం కూడా తిన్నివ్వడా? మావయ్య గారికి ఎలా పుట్టాడండి అలాంటోడు? తప్పు చేసిన మీ తమ్ముడేమో సంతోషంగా బయట తిరుగుతున్నాడు. అలాంటోడిని కన్న పాపానికి మావయ్య గారేమో కన్నీళ్లతో తిరుగుతున్నారు. పగవాడికి కూడా అలాంటి బిడ్డ ఉండకూడదండి. వదిన స్థానంలో ఉండి నేను అలాంటి మాట అనకూడదు, కానీ అనిపిస్తున్నాడు. చేసింది వాడు కాదు దుర్గా, నేను.
నేను చేసిన తప్పుకి వాడు శిక్ష అనుభవిస్తున్నాడు. ఆ నిజాన్ని నీతో చెప్పొద్దని మాట తీసుకుంది కూడా వాడే. ఒకవేళ నా తమ్ముడి మాట కూడా కాదని ఆ నిజాన్ని నీకు చెప్తే నువ్వు నా జీవితంలో ఉంటావా? ఉండగలవా? నా తమ్ముడు తప్పు చేశాడంటేనే క్షమించలేని నువ్వు, వాస్తవానికి తప్పు చేసింది వాడు కాదు, నువ్వు కట్టుకున్న భర్తే అని తెలిసిన రోజు ఏం చేస్తావో నా ఊహకు కూడా అందడం లేదు. నా జీవితంలో నుంచి నువ్వు వెళ్లకుండా ఆపడం, నువ్వు లేకుండా బతకడం నా తరమా? నీకు నిజం చెప్పలేకపోవడం నాకు వరమా శాపమా? అయ్యో అయ్యయ్యో అయ్యో అయ్యో ఏమ్మా చూసుకోబన్లా, ఏదో పిలవని పేరెంటానికి వచ్చుండాది. పోనీలే, కాస్త పనందుకుంటాదని చెప్తే ఇట్టంతా చేసేసి ఉండాది. ఓ మేట్రో, పొద్దున్నే సవారికి పోనీకి రెడీ అవుతా ఉండవా? ఏంది మేట్రో, మాట్లాడకుండా నీ పని నువ్వు చూసుకుంటుండవు? ఓ పాపా, ఏంది పొద్దున్నే ఏం ఆలోచిస్తూ ఉండవు? కనీసం ఎదురుగా మనిషి నిలబడి మాట్లాడుతూ ఉంటే సమాధానం కూడా చెప్పకుండా. ఏంది పాలకరించినాను, అరిచినాను, ఏమైంది పాపా నీకు? ఎందుకు అట్టా ఉండవు? నువ్వు మర్చిపోయావేమో, నేను మర్చిపోలేకపోతున్నాను.